MSME, Micro, Small and Medium Enterprises, is an ministry actually. ఇది మినిస్ట్రీ ఉన్నది. ఈ మినిస్ట్రీ మన భారతదేశంలో చాలా యాక్టివ్గా పని చేస్తూ మైక్రో ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్కి చాలా ఎంకరేజ్ చేస్తుంది, సపోర్ట్ చేస్తున్నది. ఇంకా ఓవరాల్ సపోర్ట్, ఒక నెట్వర్క్, ఒక టీమ్ తయారు చేసి ఇన్వెస్ట్మెంట్తో సహా, లోన్తో సహా, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా, సబ్సిడైజ్డ్ రా మెటీరియల్తో సహా, మార్కెటింగ్తో సహా మొత్తం సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు ఐ ఆల్వేస్ సే దట్ ఇండియా ఈజ్ rich country with poor people. India has everything that is required for a proper development, economic development. మనకి ఎకానమికలీ డెవలప్ అవ్వడానికి ఏమేం అవసరం ఉన్నదో అది అంతా మన దగ్గర ఉంది. ఈ విశ్వంలో చాలా కంట్రీస్ ఉన్నాయి వారి దగ్గర సన్లైట్ లేదు. దే డు నాట్ హ్యావ్ ప్రాపర్ సన్లైట్ టు ఈవెన్ సర్వైవ్. ఇండస్ట్రియల్ పర్పస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఫార్ అవే. ఇది ఇండస్ట్రియల్ పర్పస్ అయితే మనం వదిలేస్తాం, కానీ సర్వైవ్ చేయడానికి కూడా వారి దగ్గర సన్లైట్ లేదు. కానీ వారి దగ్గర రోడ్ మీద, పబ్లిక్ రోడ్ మీద ప్రతి ఒక్క కిలోమీటర్ మీద సోలార్ పవర్తో నడిచే ల్యాంప్స్ ఉన్నాయి. సో యూ కెన్ థింక్ హౌ ఎఫిషియెంట్లీ దే ఆర్ యూటిలైజింగ్ very rare things which are available in very limited quantity along with them. They have very little amount of solar energy, solar power, but still they have solar power running lamps on the road. Whereas mana daggara ఎంత సోలార్ పవర్ ఉంది, ఎంత సోలార్ ఎనర్జీ ఉంది, కానీ మన దగ్గర సోలార్ పవర్ది యూజ్ లేదు. ఇప్పుడు MSME మినిస్ట్రీ చాలా యాక్టివ్గా పని చేయడానికి స్టార్ట్ చేసిన తర్వాత మన దగ్గర ఈ చిన్న చిన్న మాటలు ఇప్పుడు పబ్లిక్ అవుతున్నాయి. ఏం రిసోర్సెస్ ఉన్నాయో దాన్ని ఎఫిషియెంట్ యూజ్ అవ్వడానికి మన దగ్గర ఇండియాలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, కాటేజ్ ఇండస్ట్రీస్ ఇవి అన్నీ ఉండే. కానీ దాని లిమిటేషన్, ఇన్వెస్ట్మెంట్ లిమిటేషన్, టర్న్ ఓవర్ లిమిటేషన్ చాలా తక్కువ ఉండే, 5 lakhs అలా ఉండే. కానీ ఇప్పుడు మైక్రో స్మాల్ ఇండస్ట్రీసే 50 lakhs నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో నౌ యూ కెన్ గెస్ ఎంత దీని లిమిటేషన్స్ ఇంక్రీజ్ చేసి అందరికీ కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్, మైక్రో ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయడానికి ఎంత గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నది, ఎంకరేజ్ చేస్తుంది, అది మీరు ఆలోచించి ఇందులో యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వడానికి స్టార్ట్ చేయొచ్చు. రాదర్ ఐ విల్ ఇన్వైట్ ఆల్ ద పీపుల్ టు గెట్ ఇన్వాల్వ్డ్ in all these small activities which are the backbone of Indian economy, we can say. Agriculture is obviously the backbone of Indian economy. మన ఇండియన్ ఎకానమీ బ్యాక్బోనే అగ్రికల్చర్ ఉన్నది. అన్ని ఎక్స్పోర్ట్స్ ఎక్కువైతే మన ఎక్స్పోర్ట్స్ హ్యాండీక్రాఫ్ట్, స్మాల్ కేస్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ నుంచి వస్తున్నాయి, వెళ్తున్నాయి. గవర్నమెంట్ సపోర్ట్తో ఈ ఇండస్ట్రీస్ ఎక్కువ అవ్వాలి. మనం ఇప్పుడు 50% ఆఫ్ టోటల్ కమోడిటీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నుంచి, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఈ ఎక్స్పోర్ట్ 80% వరకు ఇంక్రీజ్ అవ్వాలి అని ఒక కోరికతో మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము సపోర్ట్ ఇవ్వడానికి. ఆల్ దీస్ ఆర్ నాట్ జస్ట్ వీడియోస్, బట్ దిస్ ఈజ్ అ కంప్లీట్ సపోర్ట్ సిస్టమ్ వీఆర్ ప్రొవైడింగ్ టు యూ. అండ్ వీ హోప్ ఆల్ దీస్ యాక్టివిటీస్ విల్ బీ అవైల్డ్ బై ఆల్ ద కామన్ పీపుల్. ఎందుకంటే మేము ప్రతి ఒక్కరికి, ఎవరైనా ఒక స్మాల్ చిన్న కాటేజ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి అనుకుంటే కూడా మా దగ్గర రావచ్చు. మా దగ్గర కాంటాక్ట్ నెంబర్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము, వెబ్సైట్ ప్రొవైడ్ చేస్తున్నాము. మాకు కాంటాక్ట్ చేసి అప్రోచ్ కావచ్చు. ఏం సపోర్ట్ కావాలి అది చెప్తే ఏదైనా సపోర్ట్ ఉండని మేము సిద్ధంగా ఉన్నాము ప్రొవైడ్ చేయడానికి. ఇవన్నీ నేషనలైజ్డ్ బ్యాంక్స్తో, ఇంకా మా ప్రైవేట్ మనీ లెండర్స్ టైఅప్ అయ్యి మీకు అంతా సపోర్ట్ చేయడానికి మేము సిద్ధం ఉన్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేయాలి అని అందరికీ కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది. మీ దగ్గర ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవచ్చు, రా మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అది గైడెన్స్ కావాలి అంటే కూడా, లేకుంటే ఏదైనా ఇంక్లూడింగ్ ప్లేస్ ఆర్ రా మెటీరియల్ ఆర్ మార్కెట్ సపోర్ట్, మొత్తం సపోర్ట్ సిస్టమ్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎనీ ఫుడ్ ఇండస్ట్రీ. మిల్లెట్స్ తీసుకోండి.
Last year was our millets year. So let's take an example of millets. మిల్లెట్స్లో అన్నీ కూడా జ్వారీ కానీ లేకుంటే చిన్న చిన్న బాజ్రా కానీ ఇవి అన్నీ మిల్లెట్ ప్రోడక్ట్స్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి, దానికి ప్రాసెస్ ఏముంటుంది, దానికి లోన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, లేకుంటే రెసిపీస్ ఏముంటాయి, లేకుంటే ప్లేస్ ఎక్కడున్నది, అది ప్రాపర్ ప్లేస్ ఏం ఉన్నది, ఎక్కడున్నది అది స్టార్ట్ చేయడానికి, అది అంతా మేము గైడ్ చేస్తాము. లోన్ ప్రాసెసింగ్ కూడా చేసి అది శాంక్షన్ అయ్యే వరకు ఫాలో అప్ చేసే బాధ్యత తీసుకుంటాము. మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి అంటే అది కూడా ప్రిపేర్ చేసే బాధ్యత మేము తీసుకుంటాము. దానికి కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ విధంగా చేస్తేనే అది అప్రూవ్ అవుతుంది. అన్ని లిమిటేషన్స్ పాటిస్తూ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ మేము ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి లోన్ శాంక్షన్ అవ్వడానికి ట్రై చేస్తాము. ఫాలోఅప్ చేసి మీకు లోన్ దొరికే వరకు ట్రై చేస్తుంటాము. లోన్ దొరికిన తర్వాత ప్రొడక్షన్లో కూడా రా మెటీరియల్ ప్రొవైడ్ చేయడానికి, కన్సెషనల్ రేట్ మీద ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ మీకు ఇవ్వడానికి, రా మెటీరియల్ ఇవ్వడానికి, ఇంకా మొత్తం సపోర్ట్, ట్రాన్స్పోర్ట్ సపోర్ట్తో సహా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అందరికింత ముఖ్యమైన సపోర్ట్ అంటే మార్కెటింగ్ సపోర్ట్. ఇది కూడా మేము ఇస్తున్నాము. సో ఇది అంతా మేము MSME కింద మీకు హెల్ప్ చేయడానికి అని అప్రోచ్ అవుతున్నాము. మీరు ఖచ్చితంగా మాకు అప్రోచ్ అయ్యి మాతో కలిసి ఆఫీస్లో వచ్చి మీరు గైడెన్స్ తీసుకోండి, యాక్టివ్లీ పార్టిసిపేట్ చేయండి. ప్రొడక్షన్ ప్రాసెస్లో, మార్కెటింగ్ ప్రాసెస్లో ప్రాఫిట్ అనేది ఇట్ విల్ హ్యావ్ నో బౌండరీ, ఇట్ విల్ హ్యావ్ నో లిమిట్స్. మేము మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాము. మీరు ఏదైనా ఉద్యోగం, ప్రొడక్షన్ ఏదైనా స్టార్ట్ చేస్తే దానికి ప్రాఫిట్ ఉంటుంది అని ప్రామిస్ ఇచ్చే బాధ్యత మాది. కాబట్టి we invite you to take the support to avail all the facilities which are provided by the central government. ఇది మేము ఇవ్వట్లేము, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అందరికీ కూడా. మేము మీ వరకు ఇవి తీసుకువస్తున్నాము. సో ఏదైనా సపోర్ట్ కావాలి అంటే ఈ అన్ని సపోర్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్స్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్స్ ఉంటాయి. ఇది మీ వరకు రావాలి అంటే మీరు మాకు అప్రోచ్ కావచ్చు. ధన్యవాదాలు.